ఇగో ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణుల వర్షం 3 గంటల పాటు 400కు పైగా బాలిస్టిక్ క్షిపణులు. ఐరన్ డోమ్ల అడ్డుకున్న టెల్ అవీవ్కు నష్టం. సైన్యం, వైమానిక దళం, స్థావరాల లక్ష్యంగా దాడి. అట్లాగే టెల్ అవీవ్, నెగేవ్, షారోన్లను తాకిన క్షిపణులు. మధ్యధర సముద్రంలో గ్యాస్ పైప్లైన్ ధ్వంసం. ఇజ్రాయెల్ పట్టణం జాఫాలో ఉగ్రదాడి. 9 మంది మరణం, దుర్మరణం, పలువురికి గాయాలు. ఇరాన్ క్షిపణులకు కూల్చివేయండి, పశ్చిమాసియాలో సేన్లకు బైడెన్ ఆదేశాలు. ఇది కేవలం ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధమేమో కానీ ఇది మరో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం, సూచనలు క్లియర్గా కనబడతా ఉన్నది. సో ఇది నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా చర్చించుకుంటున్నాయి. మరో యుద్ధం రాబోతోందా ప్రపంచవ్యాప్తంగా, మరో ప్రపంచ యుద్ధం ఏమన్నా జరగబోతోందా అని చెప్పి. అండ్ ప్రపంచం మొత్తంలో ఏ దేశం యుద్ధం ప్రకటించినా సరే అది ఇండియాకి కూడా దెబ్బతిన్నట్టే. ప్రతి దేశానికి కూడా ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అక్కడ యుద్ధం చేయడం వల్ల ఇప్పుడు లాస్ట్ టైం ఇట్లనే ఇదే ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం అవ్వడం వల్ల సో స్టీల్ అనేది మనం కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేసే స్టీల్ కానీ ఈ స్టీల్ మెటీరియల్ విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ 1-2 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఈ ఇరు దేశాల మధ్యలో, సో స్టీల్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. తద్వారా కన్స్ట్రక్షన్లు రేట్లు కూడా ఇల్లు కట్టడంలో పెరిగిపోవడము, ఈ స్టీల్ కొనుక్కోవడం వల్ల రేట్లు పెరిగిపోవడము, సో విపరీతమైనటువంటి విధ్వంసాన్ని మనం చూసినాం. ఇది కేవలం ఇరు దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యనే కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాలలో ఉత్పత్తి అయ్యే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే స్టీల్ కానీ ఇంకేమైనా ఉంటే తద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కొనుగోలుదారు విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోతాయి. సో సామాన్యుల మీద ఎఫెక్ట్ పడుతుంది. సామాన్యులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఇల్లు కట్టాలంటే చాలా కష్టం, అందరికీ కూడా తెలిసింది. అది నేను స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు. ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో మాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కాబట్టి చాలా ఇబ్బంది. అది ఎంతో జీవితకాలం గుండెల మీద చేసుకొని ప్రతిరోజు ఇంట్లో ఉన్నటువంటి తండ్రి, ఆ నాన్న, అరే నా పిల్లలకు సొంతింటి కళ, నా పిల్లల కోసం ఒక గూడు ఏర్పరచుకోవాలి, ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా చాలు, మంచిగా ఉన్న 4-6 హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి. సో ఆ ఇంట్లో వేసేటువంటి స్టీల్స్ కావచ్చు, ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో ఈ యుద్ధాల వల్ల విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి. సో ఇది అన్ని దేశపు ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని ఇరు దేశాలని కూర్చోబెట్టి ఒక డెసిషన్కి రమ్మని స్వచ్ఛందంగా దీన్ని ముగిస్తే బాగుంటుంది. దీనివల్ల మన భారతీయులు కూడా నష్టపోతారు, చాలామంది అన్ని దేశాల వాళ్ళు నష్టపోతారు. సో దీని గురించి మరొకసారి ఆలోచించాలి. అండ్ ఈ 2 దేశాలు చేయబట్టి మిగతా దేశం, అరే ఈ దేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా, ఆ దేశం ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా, అంటే మేమంటే వీళ్ళకి ఇష్టం లేదు, అంటే వీళ్ళంటే మాకు ఇష్టం లేదని చెప్పి వేరే దేశాలు అంటే సపోర్ట్ చేసే దేశాల మీద కూడా వీళ్ళు దాడులు చేయబోతున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ మరో ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనకు తెలుసు ఒక ప్రపంచ యుద్ధం అనేది వస్తే ఎంత విధ్వంసం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. సో మరొక విధ్వంసం జరగకుండా, ఆస్తి నష్టాలు జరగకుండా, మళ్ళీ దాన్ని తట్టుకొని నిలబడే శక్తి కాకుండా ఉండాలన్నా బేస్ మీద ఉన్నటువంటి ఈ ఇరు దేశాల యొక్క యుద్ధాన్ని ఆపాల్సిందే. పరస్పర దాడులను ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ఆపాల్సిందే, లేకపోతే మరో ప్రపంచ యుద్ధానికి ఈ 2 దేశాలు ఒక రకమైనటువంటి కారణం అవుతాయి.